ఛానలుకి స్వాగతం। ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ శక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు। అయితే ఎటువంటి స్త్రీ శక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, ఏ విధంగా దూరం చేసుకుంటారు, అలాగే ఈ రోజు దినఫలాలు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీకు ఈరోజు దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి। అలాగే ఒక స్త్రీ శక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు। అయితే ఏ విధంగా స్త్రీ శక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీ పైన ఉంది। అయితే ఆ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ యొక్క గృహంలోకి ప్రవేశించారు। అయితే మీకు మీరుగా ఒక పొరపాటు చేసి ఆ అమ్మవారి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి। ఆ స్త్రీ శక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి। దుర్గా అమ్మవారి యొక్క శక్తి మీకు తోడుగా ఉండాలని, మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటున్నారో వాటి నుండి మీకు విముక్తిని కల్పించాలని మీ యొక్క జీవితంలోకి వచ్చారు। మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభాలను అనుగ్రహించాలని చూస్తున్నారు। కానీ ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు। మీరు చేసేటటువంటి ఒక చిన్న తప్పు కావచ్చు, పొరపాటు కావచ్చు, ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు దూరం చేయబోతుంది। ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించండి। అలాగే ఎవరైనా సహాయాన్ని అర్థించి మీ ఇంటికి వస్తే కనుక మీరు ఆ సహాయం చేసే పరిస్థితిలో ఉన్నా కానీ ఎందుకు చెయ్యాలి అనే ఉద్దేశంతో వారిని తిరిగి ఖాళీ చేతులతో వెనక్కి పంపించటం। ఎవరైనా భిక్షాటన చేస్తూ మీ ఇంటికి వచ్చినా కానీ వారికి ఏమీ దానం చేయకుండా ఖాళీ చేతులతో వారిని పంపించటం। ఎందుకంటే దుర్గా అమ్మవారు మిమ్మల్ని పరీక్షించడానికి ఇటువంటి వ్యక్తులను మీ ఇంటికి పంపిస్తారు। ఆ వ్యక్తులను మీరు సంతోషపెట్టకుండా, దుఃఖపెట్టి బయటకు పంపిస్తే, వారికి సహాయం చేయకుండా వారు బాధతో బయటికి వెళ్లే విధంగా చేస్తే ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తిని మీరు దూరం చేసుకుంటారు। కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి। కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మీరు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి। మీ మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేయండి। మీరు మనస్ఫూర్తిగా 10 రూపాయలు దానం చేస్తే భగవంతుడు ఖచ్చితంగా 20 రూపాయలు మీకు అనుగ్రహిస్తాడు। మీ యొక్క జీవితంలో ప్రతి దేవతల యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది। ఎందుకంటే దాన ధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు। ఇక మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక
వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్త పడండి. వినియోగదారులతో మీకు గొడవ జరిగే సమయంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మాత్రం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్ గా నిలవని మీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీకు సపోర్ట్ గా నిలుస్తారు. అంటే బయటి వ్యక్తులతో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఖచ్చితంగా వారు మీకు సపోర్ట్ గా నిలుస్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు వ్యాపారాన్ని విస్తరించాలి అనే దాని గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కొంత ఊరట లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ యొక్క కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కొంత ఉపశమనం కూడా లభించబోతోంది. మీరు ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఎటువంటి వైద్యుల దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి ఒక వ్యక్తి నుండి మంచి సలహాలు, సూచనలు కూడా మీకు అందడం జరుగుతుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈరోజు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఎక్కువగా సరదాగా సమయాన్నైతే కుంభరాశికి చెందిన కొంతమంది వ్యక్తులు గడపబోతున్నారు. గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేసే వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని, ఎటువంటి మార్పు లేదని బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. అయితే ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చెయ్యని తప్పుకు, పొరపాటుకు ఒక నింద మీపైన మోపబడే అవకాశాలు ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. మీ యొక్క తోబుట్టువు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ యొక్క సంతానం కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారితో చిన్న విషయంలో గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దగా మారే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అనేది ఉండబోతోంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెంతో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి? ఏ స్త్రీ శక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు? ఏ విధంగా దూరం చేసుకోబోతున్నారు? అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.